దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నిందితుడు ఆఫ్తాబ్ తనకు చెఫ్గా ఉన్న అనుభవంతోనే శ్రద్ధను హత్య చేసినట్లు ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపాడు. గత ఏడాది ఆఫ్తాబ్ పూనావాలా తన ప్రేయసి శ్రద్ధను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్యానంతరం ఆమె మృతదేహాన్ని 35 భాగాలుగా నరికి 3 వారాల పాటు తన ఇంట్లోని ఫ్రిడ్జ్లో దాచి ఉంచాడు. ఈ క్రమంలో ఒక్కో శరీర భాగాన్ని ఢిల్లీలోని ఒక్కో చోట పడేస్తూ వచ్చాడు. యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. దీనిపై పోలీసులు విచారణ జరిపి నిందితుడు ఆఫ్తాబ్ను అదుపులోకి తీసుకున్నారు. గత నవంబర్ నుంచి ఆఫ్తాబ్ పూనావాలా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. గత ఫిబ్రవరి 7న ఈ కేసులో 6,629 పేజీల ఛార్జ్షీట్ను పోలీసులు దాఖలు చేశారు. అనంతరం ఫిబ్రవరి 21న ఢిల్లీ కోర్టు దీనిపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా పోలీసులు ఆఫ్తాబ్కు సంబంధించి కీలక విషయాలు కోర్టుకు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆఫ్తాబ్ చెఫ్గా పనిచేసేవాడు. చెఫ్గా పనిచేయడం వల్ల అతనికి ఏ కత్తి ఎలా వాడాలో తెలుసు, మాంసాన్ని ఎలా కట్ చేయాలో తెలుసు, అలాగే మాంసం కుళ్లిపోకుండా ఫ్రిడ్జ్లో ఎలా దాచి ఉంచాలో కూడా ఆఫ్తాబ్కు తెలుసు. తనకున్న అనుభవంతోనే ఆఫ్తాబ్ హత్య చేసి ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో అతడే దోషి అని తేల్చేందుకు తగ్గ అన్ని శాస్త్రీయ, హేతుబద్ధ ఆధారాలు ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 20కి వాయిదా పడింది. ఇక ఇదిలా ఉంటే సంచలనం సృష్టించిన శ్రద్ధా వాల్కర్ హత్య కేసుకు సంబంధించిన వాదనలు కోర్టులో ప్రారంభమయ్యాయి. ప్రీప్లాన్డ్గానే నిందితుడు ఆఫ్తాబ్ శ్రద్ధను హత్య చేశాడని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. శ్రద్ధా వాల్కర్ హత్య కేసు వాదనలు ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టులో ప్రారంభమయ్యాయి. నిందితుడు ఆఫ్తాబ్ ముందుగానే ప్లాన్ చేసుకుని శ్రద్ధను హత్య చేశాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. గతంలో ఎలా చంపుతారని ఆమెను బెదిరించాడో అదే తరహాలో హత్య చేశాడని వివరించారు. ఆఫ్తాబ్తో సహజీవనం చేస్తున్న సమయంలో మహారాష్ట్ర పోలీసులకు శ్రద్ధా వాల్కర్ ఒకసారి ఫిర్యాదు చేశారు. చంపేస్తానని తనను ఆఫ్తాబ్ బెదిరిస్తున్నాడని, గొంతు నులిమి చంపి ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తానని హెచ్చరించాడని ఆమె ఆ ఫిర్యాదులో వివరించారు. ఆ తర్వాత అదే తరహాలో శ్రద్ధా వాల్కర్ను నిందితుడు ఆఫ్తాబ్ హత్య చేశాడని పోలీసుల తరపు న్యాయవాది, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ కోర్టుకు వివరించారు. లివ్-ఇన్ పార్ట్నర్ శ్రద్ధా వాల్కర్ను ఢిల్లీలో ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా దారుణంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమెను గొంతు నులిమి హతమార్చిన అనంతరం ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కట్ చేసి వాటిని ఫ్రిడ్జ్లో దాచి ఉంచాడు. అనంతరం ఒక్కో ముక్కను బ్యాగ్లో ప్యాక్ చేసి ఢిల్లీ శివార్లలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు చేసి నిందితుడు ఆఫ్తాబ్ను దోషిగా తేల్చే అన్ని సాక్ష్యాధారాలను సిద్ధం చేశారు. ఆఫ్తాబ్ శ్రద్ధను క్షణికావేశంలో హత్య చేయలేదని, ఆమెను చంపాలని ముందే ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, అయినా బంధాన్ని నిలుపుకోవడం కోసం శ్రద్ధ ప్రయత్నించిందని వివరించారు. ఒకసారి సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా తీసుకుందని తెలిపారు. ఇద్దరూ కలిసి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లకు కూడా వెళ్లారని తెలిపారు. శ్రద్ధ హత్యకు గురైన మే 18న ఆమె తన ఫ్రెండ్ను కలిసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆటోలో తిరిగి వచ్చింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఘర్షణ జరగడం, ఆఫ్తాబ్ శ్రద్ధను హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత వెంటనే శ్రద్ధ బ్యాంకు ఖాతాలోని మొత్తం డబ్బును తన ఖాతాలోకి ఆఫ్తాబ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. తర్వాత ఒక రంపం, చెత్త వేసే బ్యాగ్లు, కత్తి, డ్రై ఐస్ మొదలైన వాటిని కొని తీసుకొచ్చాడు. ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ను కూడా కొన్నాడు. ఆఫ్తాబ్ తాజ్ హోటల్ గ్రూప్లో శిక్షణ పొందిన వంటవాడు కావడం వల్ల శ్రద్ధ శరీర భాగాలు పాడు కాకుండా ఏం చేయాలో తనకు తెలుసని పోలీసులు కోర్టుకు వివరించారు. హత్య చేసిన తర్వాత శ్రద్ధ చేతి వేలి నుంచి ఉంగరాన్ని తీసి తన కొత్త గర్ల్ ఫ్రెండ్కు గిఫ్ట్గా ఇచ్చాడని వివరించారు. ఆఫ్తాబ్ తరపున లీగల్ ఎయిడ్ న్యాయవాది జావేద్ హుస్సేన్, మరో లాయర్ సీమా కుష్వాహా హాజరయ్యారు. వాదనల అనంతరం కేసును మార్చి 20 తేదీకి వాయిదా వేశారు.